గ్రహస్థితి బాగాలేదు అని తెలిసినప్పుడు సాధారణంగా రోజు చేసే పూజలతో పాటు దైవ జపాలు శాంతులు చేయిస్తారు. దాని వలన ఆ గ్రహ ప్రభావం తగ్గుతుంది. అలాగే మనం ఏదైనా ఒక పని జరగాలి అని కోరుకున్నప్పుడు ఆ పని సవ్యంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే వివిధ దేవతా స్తోత్రాలు పఠించాలి. ఏ ఏ పనులకు ఏ ఏ స్తోత్రాలు పఠించాలి, ఏ ఏ దేవతల పూజ చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు మంచి అవకాశాలు రావాలన్నా, చేసే ప్రయత్నాలు ఫలించాలన్నా రోజు విష్ణు అష్టోత్తరం, సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదవాలి. సూర్య ధ్యానాన్ని చేయాలి. వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కనకధార స్తోత్రం, శ్రీ లక్ష్మీ అష్టోత్తరం రోజు చదివితే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మంచి విద్య రావాలన్నా, చదువులో ఏకాగ్రత కుదరాలన్నా రోజు హయగ్రీవ స్తోత్రాన్ని పిల్లలతోటి చదివించాలి. అలాగే సరస్వతి ద్వాదశ నామాలు చదువుకోవాలి. కుటుంబ వ్యక్తుల మధ్య మంచి సత్సంబంధాలకు విష్ణు సహస్రనామం, వాసుదేవ సహస్రనామం పారాయణ చేయాలి. పిల్లలు కలగాలి అని కోరుకునే దంపతులు శ్రీకృష్ణుని శ్రీ సంతాన గోపాల స్తోత్రాన్ని చదవాలి. ఇలా చేస్తే సంతానం కలుగుతుంది. అలాగే గర్భవతిగా ఉన్న స్త్రీ ఈ స్తోత్రాన్ని రోజు పఠిస్తే సుఖప్రసవం అవుతుంది. ఇక వివాహం కోసం శ్రీ రుక్మిణీ కళ్యాణం ఘట్టం లేదా లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేయాలి. మంచి సంబంధం దొరికి పనులన్నీ చక్కగా జరగాలని, పెళ్లితంతు సక్రమంగా జరగాలని సంకల్పించి ఈ పారాయణాన్ని రోజు చేస్తే ఆ కోరికలు తీరుతాయి. రుణబాధలు ఇబ్బంది పెడుతుంటే రోజు శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం లేదా శ్రీ నృసింహ రుణ విమోచన స్తోత్రాన్ని చదువుకోవాలి. ఇలా చదివితే ఆర్థిక ఇబ్బందులలో నుంచి బయటపడతారు. రాజకీయంగా ఎదుగుదలకు, శత్రువుల మీద విజయాన్ని సాధించటం కోసం శ్రీ సుదర్శన నారసింహ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. భూత ప్రేత పిశాచాల భయాలు, చెడ్డ కలలు, భయాలు పోవాలంటే నారసింహ స్తోత్రం లేదా ఆంజనేయ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. విష సర్పాల భయాలు, నాగదోషాలు, కాలసర్పదోషాలు తొలగిపోవాలన్నా, కలలో సర్పాలు కనిపిస్తున్నా వరాహస్వామి స్తోత్రం లేదా గరుత్మంత స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఇవే కాకుండా ఏ ఇతర కోరికలు తీరాలన్నా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే చాలు, అన్ని కోరికలు తీరుతాయి.